ఒక ఆడబిడ్డ మా జాతులకు అన్యాయం జరుగుతుందని ముందుకు వచ్చినటువంటి ముదిరాజ్ బిడ్డ అనిత 2 నిమిషాలు మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రారా బిడ్డ. దా దర్శన్. నమస్తే, నా పేరు అనిత ముదిరాజ్. నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులను చూస్తుంటే చాలా ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. అసలు నేను ఒక్కటే అడగదలుచుకున్నా అన్న, మీ ప్రభుత్వాన్ని నేను ఒక్కటే అడగదలుచుకున్నా అన్న, ఒక బీసీ బిడ్డగా. అన్న, ఈ రాష్ట్రంలో మనం అగ్రవర్ణాల పైన దాడి జరుగుతుంటే చూస్తున్నామా అన్న? చూస్తలేము. ఓన్లీ దళితుల పైన, బీసీల పైననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చెలాయిస్తుండు. దాడులు జరుగుతుంటే కూడా ఎందుకు జరుగుతున్నాయి వీళ్ళ పైన అని ఒక్క ప్రశ్నిస్తలేడు. మనతో చర్చలు జరపడికే వస్తలేడు. ఏం చేయనీకున్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అని మేము అడుగుతున్నాం. మేము మా ఓట్లతో నువ్వు గెలవలేదా రేవంత్ రెడ్డి అని కూడా మేము అడుగుతున్నాం. మా ఓట్లతోనే అధికారంలోకి వస్తావు. ఈ రోజు మా చిన్న బిడ్డ, 2 నెలల బిడ్డ చనిపోతే కూడా నువ్వు మాట్లాడవా దీనిపైన అని మేము అడుగుతున్నాం. ఈ రోజు బీసీలం అందరం మేము ఐక్యంగా ఉన్నాం. అవసరమైతే నిన్ను సీఎం కుర్చీలకు నుండి కూడా తప్పించడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఇమ్మీడియట్ గా వచ్చి ఈ బిడ్డకు న్యాయం చేయాలి. అక్కడ ఏ అయితే సర్పంచ్ ఉందో ఆయన నా సీటు కూడా ఖాళీ చేయాలని నేను కోరుతున్నా. ఏందన్నా అసలు మా బీసీలు అంట, దళితులు అంట, నోట్లో ఏదో వస్తారంట, మళ్ళా లానే పదంతో స్టార్ట్ అయ్యే మాటలతో మాట్లాడుతున్నారు ఆడోళ్ళని. వీళ్ళు ఏవేవి మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి రెడ్డి నా కొడుకులకి ఒక్కటే చెప్తున్నాం, నోట్ల యాసిడ్ పోసి చంపుతామని మేము హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి దీనిపైన నువ్వు వచ్చి మాట్లాడాలి, మాకు న్యాయం చేయాలి. నేను ఒకటే అడుగుతున్నా, రెడ్డిలు ఎప్పుడన్నా మనలేక మన బీసీ బిడ్డలు, దళిత బిడ్డలు లేక క్యూలలో పోయి నిలబడ్డారు అన్నాళ్ళు. ఒక రెడ్డి ఆమె దిశ ఆమె మీద అత్యాచారం జరిగిందని చెప్పి మన వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. మరి వీళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయకూడదు? ఎన్కౌంటర్ ఎందుకు వేస్తలేరు? రెడ్డి అయితేనేమో ఒక న్యాయం, మాకొక న్యాయమా? అసలు ఆ గుడిలో రెడ్డిలకు ఏం పని ఉందండి? అసలు ప్రత్యేక టికెట్ తీసుకోపోయి దర్శనం చేసుకుంటారు. మేము లైన్ లో నిలబడతాం. గుడి బీసీలది, చందాలు మాతో నడుస్తుంది గుడి. చందాలు మా చందాలతో నడుస్తున్నాయి గుడి. మీకేం అధికారం? గుళ్ళు ఉండాల్సిన అవసరమే ఉంది. తర్వాత ఈయన దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. దీనిపైన ఎందుకు మాట్లాడతలేవు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. మా మల్లన్న ద్వారా మేము చెప్తున్నాము, మా మల్లన్న ఒక ప్రజాక్షేత్రంలో ఉండు, దీనిపైన ప్రశ్నించాలి. మా మల్లన్న కూడా అలా పెద్ద సార్తో ఏం మాట్లాడతాడో మేము కూడా చూస్తాం. సో మీ దీనిపైన మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. పెద్ద జీతగాడు పెద్ద సార్ ఎందుకైతాడు? కానీ ఒకటి, ఇట్లాంటి స్పందన రావాల్సినటువంటి అవసరం ఉంది మహిళల్లో కూడా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బీసీ మహిళలు కూడా రోడ్డుపైకి వస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి పనులు చేసుకుంటూ బతుకునేటువంటి బీసీ మహిళలు కూడా ఇవాళ మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన గలమెత్తుతున్నటువంటి సందర్భంలో ఈ తల్లికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో ఈ ఆడబిడ్డను కూడా భాగస్వామ్యం చేసి ఈ బీసీ ఉద్యమంలో మరింత ముందుకు తీసుకుపోతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.